ఓం నమ శివాయ. హిందూ ధర్మ పరిరక్షణకు ఈరోజు హిందూ సంఘాలన్నీ కూడా కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ హిందువులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ కూడా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా బోధించడం చాలా మంచి సాంప్రదాయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను. భారతదేశం యొక్క సాంప్రదాయాలని సంస్కృతిని కాపాడుకొని ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండాలంటే ఇట్లాంటివి ఒక ఐకమత్యానికి సంబంధించినటువంటి ఈ కార్తీక వనభోజనాలు లాంటి కార్యక్రమాలు గడిచిన చాలా సంవత్సరాల ప్రాచీన కాలం నుంచి ఈ దేశంలో ఒక భాగమై ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం ఈరోజు కడపలో నిర్వహించడం, హిందూ బంధువులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో హిందువులందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి ఐక్యతను చాటడం చాలా గొప్ప విషయం. భవిష్యత్తులో ఇదే ఐక్యత మన సంప్రదాయాలను మన సంస్కృతిని కాపాడుకునే విధంగా భావి తరాలు కూడా పాటించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ భారతదేశం యొక్క సంప్రదాయము సంస్కృతి ప్రపంచం నలుమూలలో కూడా వ్యాపింపజేసి వసుదైక కుటుంబం మానవ జాతి అంతా ఒక్కటే అని మనం ప్రపంచ దేశాలు కూడా గుర్తించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి హిందూ ఐక్యత కార్తీక వనభోజన కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను.